పరీక్ష 4 ఎపిసోడ్‌లో అయితే ఒక ఆరుగురికైతే అన్యాయం జరిగిందబ్బా! నిజంగా వాళ్ళకు రెడ్‌లిచ్చారో, గ్రీన్‌లిచ్చారో తెలీదు. సో, గ్రీన్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది ఒక్కొక్కరు. సో, వాళ్ళకు స్క్రీన్ స్పేసే లేదు. సో, వాళ్ళేం అన్యాయం జేశారు, వీళ్ళేం న్యాయం జేశారు. సో, వాళ్ళు ఏంటి, ఏం పెర్ఫార్మ్ చేశారనేది మనకు కూడా తెలియాలి గదా! అలా టక వాళ్ళను 5, 6గురిని పంపిస్తే వాళ్ళకంతా రెడ్‌లేనేమో అని నేననుకోని స్కిప్ చేద్దామనుకున్నా. చూత్తేనేమో కాదు, వాళ్ళ గ్రీన్‌లు గూడా ఇచ్చిర్రు. వాళ్ళకి స్క్రీన్ స్పేసే లేదు. నిజంగా దారుణంగా తొక్కేస్తున్నారబ్బా! టైం లేకనా మరి ఏంటి? మరి అటువంటప్పుడు ఇంతమంది జనాలొస్తున్నప్పుడు ముందు నుంచి అంచనా ఏసుకోవాలబ్బా! ఈసారైతే అగ్ని పరీక్షలో నిజంగా చాలా చాలా టాలెంటెడ్ పీపుల్స్ వస్తున్నారు. పోయినసారి నాకైతే ఇంత ఇంట్రెస్టింగ్ గూడా లేకుండే. ఈసారి చాలా సూపర్‌గా ఉంది. చాలా మంచి మంచి వాళ్ళు ఆపర్చునిటీనైతే యూజ్ చేసుకుంటున్నారు. మరి ఎంతమంది మంచోళ్ళు పోతారో చూడాలి. నాకైతే అన్యాయమే అనిపించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ కంటెస్టెంట్ లక్ష్మీ దీపక్ అనమాట. సో, అతను రాయడం ఒకటి రాసాడట, ఇవి తీయను, ఇది జుట్టు తీసాను అని చెప్పేసి ఏదో రాసి మొత్తాన్ని కన్ఫ్యూజ్ చేసిండు. సరే నువ్వు హౌ టు రోట్ అని శ్రీముఖి అడుగుతుంది. మొత్తానికైతే తీసేసిండు. అతని బ్యాక్గ్రౌండ్ స్టోరీ బాధగా అనిపించింది. సో, అతన్ని అందరూ పేరు పెట్టి పిలవకుండా ఏదో ఇన్సల్ట్ చేశారంట, లావు ఉన్నాడని చెప్పేసి అతను ఫిట్నెస్ మెయింటైన్ చేసుకొని సో మంచిగా మోడల్ అయ్యాడంట. సో ఇంటర్నేషనల్లో ఇవన్నీ మ్యాగజైన్స్లో కూడా పడింది అని చెప్పేసి కొంచెం మంచిగా చెప్పాడు. కాకపోతే ఇక్కడ ఆయనను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. తర్వాత బాధపడుతూ మొత్తం తీసేస్తాడు. సో నేనే అషేమ్డ్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పేస్తాడు. సో మొత్తానికైతే ఈ అబ్బాయి 15లో సెలెక్ట్ అయినట్టుగా నాకైతే తెలిసింది. సో రాయడంలో రాసి నేను చేయలేదు, నేను ఇది వరకు గడ్డం వరకే గీసుకుంటున్నాను, జుట్టు వరకు దీని సంథింగ్ మిస్అండర్స్టాండింగ్గా రాశాడు. సో అది మాత్రం నచ్చలేదన్నమాట జడ్జెస్కి. బట్ ఆఖరికైతే మొత్తం తీసేసుకుంటూ ఏడ్చాడని నాకు కొంచెం బాధ అనిపించింది. నెక్స్ట్ అపూర్వ వచ్చుడొచ్చుడు టప్పాస్లో వచ్చేసింది. యాంకర్గా అంట, న్యూస్ రీడర్ అంట, ఫటఫటా సాఫ్ట్వేర్ వేసి ఏమన్నా ఉందా అప్ప. ఇంప్రెసివ్ అనిపించింది. వెరీ వెరీ గుడ్ పర్సనాలిటీ. చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మాట్లాడుతుంది ప్రతి మాట. నాకైతే ఎంత నచ్చిందో యాక్చువల్గా. అసలు చూడగానే నాకు అబ్బా రంభలాగా ఉంది. మీరు అబ్జర్వ్ చేశారా? ఈ అమ్మాయి రంభలాగా ఉంది. సూపర్ అనిపించింది. ప్రతి ఒక్కరిని ఆ న్యూస్ రీడర్గా అయితే చేస్తూ ఎంత నచ్చిందో నాకైతే. కానీ ఇక్కడ ఒకటి జరిగింది. అభిజిత్ గారికి నీ గేమ్ నచ్చలేదు అని అంటది. అనగానే ఇక అభిజిత్ మొహం అంతా ఉడేసుకుంటాడు. అప్పటి నుంచి చూడ ఆయన ఈగో హట్ అయింది. అబ్బా ఏమంటదంటే ఈమె, మీరు అప్పుడు అఖిల్ సార్థక్తో మీ స్టడీ గురించి చెప్పారు, అంటే మీ కంప్యూటర్ సైన్స్ అంటే బీటెక్లో ఉంటుంది కదా, మీ స్టడీ మీ క్వాలిఫికేషన్ చెప్పారు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక స్టడీస్ కాదు, అందరూ ఈక్వలే. సో అక్కడ స్టడీస్ ఉన్నంత మాత్రాన మీ పర్సన్ మీది జస్టిఫై అవ్వదు కదా అంటే, నేను అక్కడ అభిజిత్ ఏమంటాడంటే, నేను అక్కడ మనకు రేషన్ దగ్గర అనమాట, సో నేను బాగా చదువుకున్నాను, సో నేను సెట్ అవుతానని చెప్పేసి నేను అని జస్ట్ అక్కడ క్లారిఫికేషన్ ఇచ్చుకుంటాడు. బట్ కానీ ఎందుకు అభిజిత్ కొంచెం ఫీల్ అయ్యాడు. ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్క కంటెస్టెంట్ మీద. సో నాకు కూడా ఆ సీజన్లో సోహెల్ నచ్చేవాడు ఎక్కువగా. యాక్చువల్గా అభిజిత్ మీద నాకు అసలు ధ్యాసే వెళ్ళలేదు. తర్వాత సోషల్ మీడియా బజ్జు చూస్తే అభిజిత్ అంటున్నారు. బట్ నాకు అస్సలు అక్కడికి వెళ్ళలేదు. నాకు అప్పుడు సోహెల్ ఇంకా ఆడపిల్ల ఉంటుంది కదా, అమ్మాయి పేరు గుర్తొస్తలేదు, తన మీద వీళ్ళది లొల్లి ఇదే చూసేదాన్ని నేను. బట్ అభిజిత్ మోనాల్ ఎంబటవాడు ఇవి అప్పుడు చూసాను తప్ప, నాకు అభిజిత్లో ఆ రోబో టాస్క్ అది ఆడి ఇంటెలిజెంట్గా ఆడాడంటే నాకు తర్వాత బజ్ అనేది క్రియేట్ అయిందని అర్థమైంది. కానీ అక్కడ నాకు ఇంప్రెస్ అందంని చూసి చాలామంది ఇష్టపడ్డారు, అలాగే కామెంట్ కూల్ పర్సన్ అని కొంతమంది ఇష్టపడ్డారు. బట్ నాకు అక్కడ మాత్రం నాకు అంటే ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్క లాగా ఉంటుంది. సో నాకు నచ్చిన వాళ్ళు మీకు నచ్చాలని లేదు, మీకు నచ్చిన వాళ్ళు నాకు ఇప్పుడు నా రివ్యూ మీకు నచ్చాలని లేదు, వేరే వాళ్ళకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. చెప్తున్నా మాట, మనం ఒక పర్సెప్షన్లో ఒకరు చూస్తాం, ఇంకో పర్సెప్షన్లో ఇంకో చూస్తారు. నాకు అట్లా అనిపించింది. సో అక్కడ కొంచెం ఫీల్ అయ్యాడు అనిపించింది. సో అక్కడ రెడ్డి ఇచ్చేసాడు, కొంచెం ఈగో హట్ అయినట్టుగా ఉంది మన అభిజిత్ గారికి అనిపించింది నాకైతే. సో అక్కడ ఇంకా బిందు కూడా వెంటనే ఎంబటేసుకొని వస్తుంది. పాప నవదీప్ ఒక్కడే గ్రీన్ ఇస్తాడు. వీళ్ళిద్దరు కొంచెం బిందు కూడా కొంచెం ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అభిజిత్ నచ్చరు. సో ఇంకా మళ్ళీ పాట్రియాటిక్ అంటే ఏంటి అని ఈమె ఒకటి చెప్తుంది. అంటే ఇప్పుడు మా ఇంట్లో మా తమ్ముడు గిన్నెలు దోమొద్దు, నన్ను దోమ్మంటారు, మా తమ్ముడు ఇల్లు ఉడవద్దు, నన్ను దోమ్మంటారు. సో ఇదే ప్యాట్రియాటిక్ వేరియేషన్స్ అనేటివి ఉంటాయి అని అంటే, హౌస్లో ఉండవనుకొని అక్కడికి వెళ్దామని అనుకుంటున్నా అంటది. హౌస్లో ఎందుకు ఉండవు? మళ్ళీ అభిజిత్ ఏమంటారంటే, మా ఇంట్లో మా అమ్మాయి లీడరు అంటే ఇప్పుడు. కానీ ఇప్పటికీ కూడా ఆడపిల్ల మగ పిల్లడు అనే వివక్షత జరుగుతూ ఉంది. అక్కడక్కడ జరగట్లేదని మాత్రం చెప్పకండి, జరుగుతుంది, 100% జరుగుతుంది. సో ఆ విషయంలో కొంచెం ఆర్గ్యుమెంట్ అవుతుంది. సో నవదీప్ ఒక్కడే పాపము గ్రీన్ ఇస్తాడు. తర్వాత రోహిత్ నాయుడిని మాత్రం అబ్బా
అసలు బాధ అనిపించింది నాకు. ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చూస్తే 6th క్లాస్లోనే వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ బిందు మొక్క మీద నీళ్లు పోస్తుంటే ఏంత కూడా రియాక్ట్ అవ్వడబ్బా. నువ్వు రియాక్ట్ అవుతలేవు, నువ్వు 10 బిగ్ బాస్ సీజన్లు చూసి వచ్చినావు, అందుకే నువ్వు ఇంత ప్రిపేర్ అయ్యి వచ్చినావు, ఇవన్నీ అంటుంటారు. ఇప్పుడు ఒక మనిషి కోపం వస్తే ఎట్లన్నా కోపం వస్తుంది. నువ్వు ఎన్ని సీజన్లు చూడు, కోపం వచ్చేది కోపం వస్తుంది. నువ్వు ఎన్ని చూసినా కూడా నీ ఒరిజినాలిటీ అనేది ఖచ్చితంగా బయటకు, సొంత నీళ్ళు పోసినా కూడా బయటకు రాలేదంటే అబ్బాయి కూల్ అండ్ కామ్ పర్సన్. అభిజిత్కి నచ్చాడు, అభిజిత్ లాగే ఉన్నాడు. ఇప్పుడు సోహెల్కి ఊ అంటే కోపం వస్తుంది, మన సన్నీకి కూడా కోపం వస్తుంది. కానీ ఆ కోపం అనేది ఏదో ఒక విషయం బయట పడుతుంది. బిగ్ బాస్ హౌస్లో బయట పడకపోతుందా? సో నువ్వు అన్ని చూసి వచ్చినావు, ఇన్ని చూసి వచ్చినావు, సీట్లు పెట్టినట్టు పెట్టి మొహం మీద ఇన్సల్ట్ అసలు. అది చాలా ఇన్సల్ట్. ఎవరికైనా సర్రన్న కోపం వస్తుంది. ఆ అబ్బాయికి రాలేదంటే మహాత్ముడు అని నాకు అంటే మహాత్ముడు అంటే అనిపించింది నాకు. ఎందుకో ఇక్కడ ఉన్నాడు ఆ అబ్బాయి, కూల్గా ఉన్నాడని నాకు అనిపించింది. సో అది కూడా నువ్వు ట్రిగ్గర్ చేయని బిందును ట్రిగ్గర్ చేయాలంటే పోయినకి పోతాడు. అక్కడ వెంటనే అభిజిత్ ఆగు అంటాడు. సో అక్కడ ముందట ఓసి కూడా వాగ్వివాదం చేయొచ్చు. ఇక్కడ ఓసి నేను ఇన్సల్ట్ చేస్తున్నాను వాగ్వివాదం చేయొచ్చు, కానీ ఆ అబ్బాయి చేయలేదు. నాకు అది చాలా బాగా నచ్చాడు. ఆ అబ్బాయి నెగ్గగలుగుతాడు. బిగ్ బాస్ హౌస్లోకి సెట్ అయ్యే పర్సనాలిటీ అది. తర్వాత ఒక ట్రాన్స్ వస్తుంది. సో తను చెప్తుంది, కానీ చాలామంది ఉన్నారు కాబట్టి సో ఆమెను అయితే సెలెక్ట్ చెయ్యరు. బాగా తుళ్ళూరు ఎక్సలెంట్ అబ్బా, ఎక్సలెంట్గా ఎక్సలెంట్. ఆ అమ్మాయి వచ్చితే ఒక స్కిట్తో వచ్చేసింది, బాగా యాక్ట్ చేసింది అబ్బా. నాకైతే బాగా నచ్చింది. అసలు ఎంత టాలెంటెడ్ ఉన్నారు పీపుల్స్ అనేది నాకు నచ్చింది. వచ్చుడే చెప్పేసి అసలు అందరినీ ఆకట్టుకోవడం కానీ, అభిజిత్ని నవదీప్ని అసలు ఈ హస్బెండ్ అండ్ వైఫ్ అనుకొని నెల్లూరు నుంచి వచ్చింది, పాపం వాళ్ళ అమ్మ చనిపోయింది, బ్యాక్గ్రౌండ్ సాడ్ ఉంది తప్ప బాధ అనిపించింది నాకు. సో 10 ఏళ్ళు 9 ఏళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకుంది. వాళ్ళ భర్త గురించి నువ్వు ఎంతమందితో తిరిగినా నేను మాత్రం నీతోనే ఉంటాను అనడం కానీ, తన బిహేవియర్ కానీ, తన యాక్షన్ కానీ ఒక మంచి మిడిల్ ఏజ్ లాగా శారీ కట్టుకొని వచ్చింది. చాలా బాగా అనిపించింది నాకు అమ్మాయి. సో సూపర్ అబ్బా, నిజంగా బాగా నటించింది. ఇలాంటి ఎంటర్టైన్ పర్సన్స్ వస్తేనే మనం బిగ్ బాస్ అనేది చూడగలుగుతాం. నిజంగా నేను లాస్ట్ టైం అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ ఇంత ఎంజాయ్ చేస్తూ చూడలేదు, కానీ ఈసారి ప్రతి ఎపిసోడ్ కూడా చాలా ఎంజాయ్డ్గా అనిపిస్తుంది. అక్కడ జడ్జెస్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఒక్కొక్కరు టాలెంట్ ఎక్కడో అసలు. మరి సెలబ్రిటీస్ వీళ్ళ ముందు ఉంటారా, వెళ్ళిపోతారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే సెలబ్రిటీస్కే వీళ్ళు సెలబ్రిటీస్ లాగా ఉన్నారు ఒక్కొక్కరు. నేను ఒక అమ్మాయి వచ్చింది అందంగా మోడల్ చేస్తా, మోడలింగ్ వాళ్ళ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చెవు మీద కొడితే చెవుకేదో అయిందని చెప్పింది. ఆ అమ్మాయి బాగానే ఉంది. ఈరోజు వచ్చిన అపూర్వ బాగానే ఉంది. అసలు ఇంత మంచి అమ్మాయిలు వీళ్ళే సెలబ్రిటీస్ లాగా కనబడుతున్నారు, సెలబ్రిటీస్ లెక్క మాట్లాడుతున్నారు. బట్ సెలబ్రిటీస్ అసలు భయపడిపోతారా మరి వీళ్ళని చూసి అన్నట్టుగా నాకు అనిపించింది. మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి.